ఐ ఆమ్ వెరీ హ్యాపీ మీ యొక్క ఫ్రెండ్షిప్ కానివ్వండి, మీరు నాకు ఒక మంచి డాక్టర్గా దొరికారని. ఎందుకంటే నేను ఆ రోజు నిజంగా ఇంకా నా జీవితం ఎందుకు, ఏమిట్రా బాబు ఇదంటే నాకు తెలుసు ఆల్రెడీ 1 ఇయర్ ముందే నేను మా వాళ్ళకి చెప్పా, నెక్స్ట్ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తుంది రాహులో కేతు అని. కానీ ఆ రోజు నేను అమ్మవారిని మా అమ్మగారిని తలుచుకొని ఆ స్వయం పాకం ఇచ్చి అనుకోకుండా అక్కడే కూర్చొని మీ షాపు, మీ యొక్క ఏదైతే క్లినిక్ ఉందో అక్కడ తెరవడం, కుక్కడపల్లిలో మన మల్కాజిగిరిలో, మీకు మల్కాజిగిరి, కుక్కడపల్లి, చందానగర్లో ఉన్నట్టున్నాయి కదా, 3 బ్రాంచ్లు ఉన్నట్టున్నాయి. సో నేను మల్కాజిగిరి బ్రాంచ్ దగ్గర కూర్చోవడం, అనుకోకుండా ఆవిడ ఎవరో మీ స్టాఫ్ లక్ష్మి గారు, ఆవిడ షట్టర్ తెరిస్తే అక్కడ కూర్చున్నాను. అడిగితే వస్తారు డాక్టర్ గారు అన్నారు. మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ చేశారు, నాకు అప్పటి వరకు తెలియదు హోమియోపతి అంటే ఏంటో. ఏంటి ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు, మీకు ఏమైనా బుధకేతు కనెక్టివిటీ ఉందా అని అడిగా ఆ రోజు. అంటే మీరేం చేస్తారంటే అస్ట్రాలజర్ అని చెప్పి ఆ రోజు ఒక 9-10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హౌ ఇట్ వర్క్స్ అంటే ఆ రోజు అడిగాను, మళ్ళీ మీకు ఈ రోజు ప్రేక్షకులకు తెలియాలని. ఎందుకంటే ఒక 1 డేలో తగ్గడం ఏంటి, అప్పటి వరకు నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే హోమియోపతి అంటే ఏదో నెలలు వాడాలి, సంవత్సరాలు వాడాలి అని అనుకునేవాడిని. కానీ 1 డే 2 డేస్లో తగ్గడం అనేది మిరాకిల్. నేను చాలా మంది చెప్పాను ఈ విషయం, నాది ఒకటని కాదు. మా ఇంట్లో మా అక్కగారికి మతి స్థిమితం పోయినట్టయితే 15 డేస్లో టోటల్ రికవరీ అయింది ఆవిడ. మాకు చుట్టాల్లో చాలా మందికి సయాటికాలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు చాలా రికవరీ అయ్యాయి. మా ఫ్రెండ్, మా తమ్ముడు యొక్క ఆఫీస్లో ఒక అబ్బాయి, అతనికి 500 షుగర్ ఇమీడియట్లీ తగ్గింది మీ దగ్గర. అంటే ఇది నేను ఇవాళ మీకు అడిగేది ఏమిటంటే, పబ్లిక్కి హోమియోపతి అంటే ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, సెల్ లెవెల్లోకి ఎట్లా వెళ్తుంది అనే ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఓకే సార్. యా, యాక్చువల్గా హోమియోపతి ఏంటంటే సార్ డివైన్ మెడిసిన్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ డివైన్ మెడిసిన్ కాబట్టి యాక్చువల్ మిమ్మల్ని అడిగాను నేను ఫస్ట్, మీరు ఎలా వచ్చారు నా క్లినిక్ అని. మీకు ఆ రోజు గుర్తుందో లేదా, మీరేమన్నారంటే మూన్ టైప్ లో రౌండ్ బాల్స్ ఉంటాయి, ఆ ఇండికేషన్ ప్రకారం నేను హోమియోపతి నేను సెలెక్ట్ చేసుకుని వచ్చా అన్నారు. అవునండి, అవును. సరే, అందరికీ హోమియోపతి పనిచేస్తుంది, వీనస్ మూన్ కాంబినేషన్ ఉంటే ఇంకా తొందరగా పనిచేస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఏమవుతుందంటే మనం యాక్చువల్గా ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి. ప్లస్ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేయదండి మన మెడిసిన్, బియాండ్ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది హోమియోపతి మెడిసిన్. ఓకే, డైనమిక్ లెవెల్ అంటే మీరు సపోజ్ కొంతమంది హోమియోపతిలో వెల్లుల్లి తినకూడదు, కాఫీ తాగకూడదు, ఇట్లాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, కానీ నేను ఇప్పుడు 20 ఇయర్స్ నాకు ఎటువంటి పచ్చము లేదంట, నేను ఎప్పుడు చెప్పలేదండి. ఎందుకంటారు కారణం? అవన్నీ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తాయి. గోంగూర, వంకాయ, వెల్లుల్లి ఇట్లాంటివన్నీ, కాఫీ, టీలు ఇవన్నీ కూడా ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తాయి, బాడీ లెవెల్లో. కరెక్ట్ అన్నది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా పడట్లేదంటే వాడికి ఫిజికల్ గా ఫస్ట్ కనబడుతుంది. ఎస్ సార్, మంచి పాయింట్ చెప్పారు. యా, ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఓల్డ్ వాళ్ళు చెప్పేవాళ్ళు, కాకుంటే వాళ్ళని నేను ఖండించను. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మెడిసిన్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఫిజికల్ లెవెల్లో మనం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మన మెడిసిన్ వర్క్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా మన ఇండియాలో టాప్ లో ఉన్నది బెంగాల్లో అండి హోమియోపతి. ఓకే, బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ ఆ ఏరియా, ఒరిస్సా కానీ ఆ ఏరియా ఏంటంటే దాదాపు 70% పీపుల్, పిల్లలు కానీ అందరు కూడా టొబాకో చూయింగ్ అలవాటు ఉంటుంది వాళ్ళకు. పాన్ పరాగ్ కానీ ఇట్లాంటివి మీరు మీరు బరంపురం దాటి వెళ్ళిన తర్వాత టొబాకో చూయింగ్ ట్రైన్ లో కూడా అమ్ముతుంటారు. అవును, సంథింగ్ నోట్ లో పెట్టుకొని వాళ్ళు కైని అంటారు దాన్ని. లేడీ కైని అంటారు. లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ వాడతారు దాన్ని. సో అయినా కూడా అక్కడ అంత బాగా వర్క్ చేసింది అంటే అదే మనకు చిన్న ఎగ్జాంపుల్. అంటే వాళ్ళల్లో ఇంకొక రకమైనటువంటి ఎనర్జీ ఏదైతే పాడు చేస్తున్నా కూడా ఇది దాన్ని డామినేట్ చేస్తూ చేసింది. మన మెడిసిన్ డైనమిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఆ టొబాకోని దాటి, కాఫీని దాటి అంత లెవెల్లో వర్క్ చేస్తుంది, సెల్ లెవెల్లో వర్క్ చేస్తుంది. బియాండ్ డైనమిక్, సైంటిఫిక్ కూడా మనకు అందనంత లెవెల్లో వర్క్ చేస్తుంది. అందుకే మనము ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలా మంది హోమియోపతి డాక్టర్స్ ఇచ్చారు, కానీ బయటికి వెలుగులోకి రాలేదు. అవునండి, ఇప్పుడు ఆనంద మందు అవన్నీ వచ్చాయి కానీ బయటకి హోమియోపతి మేము మా క్లయింట్స్ అందరికి ఇచ్చాం మేము. ఇప్పుడు ఒకటి సార్, అలోపతిలో డాక్టర్స్ మంచి వాళ్ళు లేరని నేను అనట్లేదు, ఆయుర్వేదంలో లేరని అనట్లేదు, ఇందులో కూడా మంచి ప్రోడక్ట్ ఉంది. ఇందులో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది ఉంది. ఇప్పుడు వేరే వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఘంటాపథంగా మనం సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పొచ్చు మనం, అంతే కదండి. ఇంకోటి ఒక చిన్న డౌట్ అండి, డైనమిక్ లెవెల్లో అసలు ఎందుకు పనిచేస్తుంది ఇది అందరికీ తెలియాలి. ఫస్ట్ మీరు చెప్పాలి. సెల్ లెవెల్లో ఎందుకు పనిచేస్తుంది ఇది? ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఏ డాక్టర్ని పట్టుకోండి, ఇవాళ రేపు ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఏం చెప్తుందంటే సెల్ లెవెల్లో ఫస్ట్ బాగుండాలి,
ఎస్ సెల్ బాగుపడితేనే మీకు బాగుంటుంది. సెల్ లెవెల్లో బాగుపడకపోతే మీరు ఎన్ని చేసినా పై పూతలు మాత్రమే, అది తగ్గదు తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందని చెప్తారు. కానీ హోమియోపతిలో సెల్ లెవెల్లో బాగుపడితేనే అది అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు నాకు ఇవాళ మన ప్రేక్షకులందరికీ కూడా మీరు మీ యొక్క గొప్ప నాలెడ్జ్ని షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎందుకు సెల్ లెవెల్లో పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మెడిసిన్ ఫిజికల్ లెవెల్లో, మైండ్ లెవెల్లో, సోల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తుందండి. ఓకే. ఈ టోటాలిటీని తీసుకొని ఇస్తేనే మనకు ఎగ్జాక్ట్ డ్రగ్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డ్రగ్. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, సపోజ్ మీకు 60% వర్క్ చేసే మెడిసిన్ మ్యాచ్ అవ్వచ్చు, 70%, 80%, 90%, 100%. ఓకే. మీరు అలా వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను లాక్సిస్ అనే మెడిసిన్ ఇచ్చాను. ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు నేను పిలిచాను, మళ్ళీ పిలిచి మీరు ఆస్ట్రాలజీ అంత పర్ఫెక్ట్ గా ఉంటారు అండి, నేను కూడా నా హోమియోపతిలో అంత పర్ఫెక్ట్ అని. ఆ రోజు అసలు మీరు ఆ రోజు ఎంత ఈజీగా చెప్పారు. జనరల్ గా చెప్పను నేను, ఎందుకో మీకు చెప్పాలనిపించింది. రేపు తగ్గిపోద్ది అన్నారు. నేను రేపటి తగ్గిపోయేది ఏంటి, నాకు 2 నెలల నుంచి అది ఇది వాడుతుంటేనే అది పొద్దున్న లేస్తే నాకు నరకంగా అనిపించేది అనుకున్నాను. మీరు నమ్మరు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మామూలుగా అయితే నేను మంచం మీద నుంచి పడుకొని కూర్చోవాలంటే 15 నిమిషాలు టైం పట్టేది. ఓకే. మంచం మీద నుంచి లేచి నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంకో 15 నిమిషాలు టైం పట్టేది. అంటే ఒక అర నిమిషంలో అయిపోయే పని 15 మినిట్స్ పట్టేది. ఆ రోజు నేను నిద్ర లేచి అదేదో మిరాకిల్ అంటారు చూసారా, లేచి అటు ఇటు నడిచేస్తూ అయ్యో నాకు తగ్గిపోయింది. ఆనందం చూడాలి అసలు. హోమియోపతి మెడిసిన్ 100% డివైన్ డైనమిక్ అండి. రిజల్ట్స్ అనేది మనకు అల్టిమేట్, ఈవెన్ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేంత రిజల్ట్స్ వస్తాయి. మాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు కదా, మేము కూడా రిజల్ట్స్ చూస్తే అంత ఆశ్చర్యపోయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని సపోజ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయండి, ఇంగ్లీష్ లో వాటికి జస్ట్ టెంపరీగా ఉంటాయి. మైగ్రెయిన్, సైనసైటిస్, అలాగే స్పాండిలైటిస్, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, సోరియాసిస్. ఈ దాంట్లో ప్రత్యేకంగా నేను విన్నది ఏంటంటే అలర్జీస్ బాగా పనిచేస్తున్నాయి. సయాటికా, అలర్జీస్. నేను మీ దగ్గర థైరాయిడ్ తగ్గిన కేసెస్ అవి అంటించినవి నేను చూశాను మీ క్లినిక్ లో. అండ్ అలాగే క్యాన్సర్ తగ్గిన కేసెస్ కూడా కొన్ని చూశాను నేను మీ దగ్గర. అంటే అది స్టేజ్ లో, ప్రైమరీ స్టేజ్ లో క్యాన్సర్ తగ్గింది కూడా. ఈవెన్ లాస్ట్ స్టేజ్ అయినా కూడా అండి, వాళ్ళు యాక్చువల్ గా క్యాన్సర్ కేసులు మా దగ్గర చాలా వస్తుంటాయి. వీటిలో ఏంటంటే వాళ్ళు కీమో తీసుకుంటూ మన మెడిసిన్ తీసుకొని సర్వైవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ కీమో తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకు బాడీ తట్టుకోలేదు కాబట్టి దాన్ని తట్టుకుంటట్టు మన హోమియో మెడిసిన్ చేస్తుంది అనమాట. ఒకటి ఇంకొక విషయం చెప్పాలి మీకు గుర్తుంది లేదు ఆ కేసు. నాకు తెలిసిన ఒక కేసులో వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి 15 days నుంచి ఆక్సిజన్ పెట్టవలసింది, ఆక్సిజన్ మీద ఉన్నటువంటి బెడ్. మీరు వెళ్ళి మెడిసిన్ వేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి ఆక్సిజన్ తీస్తే ఊపిరాడిన కేసు జరిగింది. ఈవెన్ కోమా కేసులో కూడా మనం చేయొచ్చు. దీనికి ఏంటంటే చాలా మంది తెలియదు, హోమియోపతి మెడిసిన్ ఎమర్జెన్సీలో కూడా వర్క్ చేస్తున్న విషయం తెలియదు. ఈవెన్ కోమా కండిషన్ లో కూడా ఇప్పుడు కొంతమంది సపోజ్ యాక్సిడెంట్ అవుతుంది, బాగా సివియర్ ఫ్రైట్ అయిపోతుంది, అంటే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫ్రైట్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది.